బస్సు పుణ్యమా అని గిన్ని దినాలు ఆటోలు అగ్గోకే వస్తున్నా గాల చూసి చూడనట్టు ఇక ముఖం తిప్పుకొని పోయి సీదా ఆర్టీసీ బస్సు ఎక్కినాం. ఇక రేపటి సంది బస్సులు బంద్ అయితే మళ్ళా ఏ ముఖం పెట్టుకొని ఎక్కుతావు అని ఇక మంచిగైందని ఆటో అన్నలకు ఎట్లా సమాధానం చెప్పాలని మస్తు బాధపడుతున్నారు చాలా మంది అక్కలు. మరి గంతగానం బాధ ఎందుకంటే ఇక రేపటి సంది ఆర్టీసీ కార్మికులకు సమ్మెకు దిగుతున్నారు. మళ్ళా తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంది గిప్పటిదాకా ఆర్టీసీ కార్మికులను ఆదుకున్న దేవుడే లేడు. అవు మళ్ళా కేసీఆర్ సారు ఉన్నప్పుడైనా ఆర్టీసీ కార్మికులకు అరికోసలు తప్పలేవు. ఇప్పుడు సీఎం రేవంత్ సారు ఉన్న ఆర్టీసీ కార్మికులకు అరికోసలు తప్పుతూనే లేవు. అరే గాలేమన్నా ఎక్కువ పైసలు అడిగినారు, గాలకు వచ్చిన పైసలే అడిగిరు కదా. గాలకు చట్ట ప్రకారం ఏం కావాలనో గదిస్తే మంచిగా చుట్టం లెక్క పనిచేస్తారు కదా. మరి సర్కారు ఏమనుకుంటున్నదో ఏమో తెలియదు కానీ మొత్తం మీద అయితే ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేసే దిశగా అయితే ముంగలు కోతున్నది. ఇక పాపం గాలు ఎంతగానమని ఓపిక పడతారు చెప్పుండ్రి. ఇక గందికే చేసేది ఏం లేక రేపటి సందిగా సమ్మెకు సైరన్ ఊదిండ్రు. ఇక ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెకు సైరన్ ఊదిన దాకా వచ్చిందంటే కథ అర్థం చేసుకోండి. ఇక ఏడు దాకా పోయిందో ముచ్చట. ఇక గాలు అంటున్నది ఏందంటే ఆర్టీసీని సర్కార్లో విలీనం చేయాలి, గప్పుడే మాకు శ్రీరామ రక్ష, గట్లనే మాకు పిఆర్సీలు వచ్చేటివి ఉన్నాయి, గవి ఇస్తే మాకు చల్లగా ఉంటుంది అని చెప్పి. ఇక సర్కారు అంటున్న ముచ్చట ఏంటంటే గల్లపెట్టల పైసలే లేవు, ఇక మీకు ఏడికెళ్ళి తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పి సర్కారు మాట. అరే ఇవన్నీ మాకెందుకు, మీరు ఎన్నికలప్పుడు ఒక మాట చెప్తారు, ఇప్పుడు ఒక మాట. ఇదంతా కాదయ్య, సమ్మెకు సై అని చెప్పి యుద్ధానికి సిద్ధం అంటున్నారు. చూడాలి మళ్ళా రేపు బస్సులు బంద్ అవుతాయా లేకపోతే షాల్ అవుతాయా.